నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరైతే అవగాహన ఇస్తున్నారో వారిపైన జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం కేసులు పెడుతోంది అంటున్నారు. సిఐడిని కూడా రంగంలోకి దించారు అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఎవరైతే అవగాహన కల్పిస్తున్నారో ఏపీ ప్రజలకి, వారిపైన జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం కేసులు పెడుతోంది, వేధించడానికి రెడీ అవుతోంది, సిఐడి రంగంలోకి దిగుతోంది అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఇప్పుడు ఒకటి ఏంటంటే, బొత్స సత్యనారాయణ ఒక 2-3 రోజుల క్రితం ఒక మాట అన్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తాం, కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వదిలిపెట్టేసాము, లేకపోతే వీళ్ళ సంగతి చూస్తాం అని చెప్పేసి బెదిరించేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడాడు. సో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనేక మంది వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి అది అద్భుతం యాక్ట్ అది ఇది అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు నమ్మే స్థితిలో అక్కడ కనిపించట్లా. ఒక విప్లవం వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏమీ అక్కడ ఇంప్లిమెంట్ కావు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో యంత్రాంగం ఉంది. June 4th దాకా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి June 5th నుంచి ఒకవేళ ఆ రోజున ఎవరు గెలిస్తే వాళ్ళది నడుస్తుంది. అందుకని ప్రజలు స్వేచ్ఛా వాయువులతో ఉన్నారు, స్వేచ్ఛగా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు చెప్పేదానికి జరుగుతున్న దానికి పొంతం లేదు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమరావతి భూములకు సంబంధించినటువంటి కబ్జాలను బయటికి తీయటానికి అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే బోడిగుండికి మోకాలకి ముడేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అది ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు 2019లో ఓటేసి ముఖ్యమంత్రిని చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అనుభవించారు 5 సంవత్సరాల పాటు. ఏం చేసినా కానీ నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకు నడుస్తుంది? నడవదు కదా. బోడిగుండికి మోకాలకి ముడేసి అమరావతి చట్టం అనేది అమరావతికి ఒకటే ఉంటుందా? ఉండదు కదా. చట్టం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏదో ఒక రకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అవగాహన చేసేటువంటి వాళ్ళని వాళ్ళ నోళ్ళు మూపించాలి, వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఎలా అనే దాని మీద వాళ్ళు బాగా కసరత్తు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక మౌఖిక ఆదేశాలు జారీ చేశాయంట. మీరు ఇమీడియట్గా కేసు పెట్టండి సిఐడికి అని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్కి పురమాయిస్తే రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ పోయి సిఐడి దగ్గర కంప్లైంట్ చేశారు. సిఐడి దగ్గర సిఐడి వాళ్ళు కంప్లైంట్ తీసుకున్న తర్వాత మేము ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మాకు అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అని చెప్పి ఆయన అడిగారంట. అంటే రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలో ఒక మనిషిలాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం బయటకు వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉండేది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అండి. ఆయన చేతిలో ఏం లేదు, అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ దాని చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఆర్డర్ ఇస్తే ఆయన ప్రైవేట్ సైన్యం వినాల్సిందే తప్పితే అఫీషియల్గా యంత్రాంగం అయితే వినదు. ఆయన ప్రైవేట్ సైన్యం కొంతమంది ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ప్రైవేట్ సైన్యాన్ని ఇప్పుడు పురమాయిస్తున్నాడు. పురమాయించి ఇలాంటి కంప్లైంట్లు చేపిస్తున్నాడు. కంప్లైంట్ చేసినంత మాత్రాన ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కేసులు ఇంతకు ముందులాగా పెట్టరు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉంది, కొరడా జులిపిస్తుంది కాబట్టి. ఏదో ఒక సందర్భంలో కొరడా అయితే జులిపిస్తుందిగా. నీ ప్రైవేట్ సైన్యం ఉన్నప్పటికీ కూడా, ప్రైవేట్ సైన్యానికి అధిపతిగా నీ మనుషులు ఉన్నప్పటికీ కూడా, కానీ మొత్తం యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ప్లస్ ఎలక్షన్ కమిషన్ ధిక్కరిస్తూ నిబంధనల్ని ఏదైనా చేస్తే వాళ్ళ మీద వేటు వేసేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు నువ్వు ఒకవేళ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ చేత కంప్లైంట్ చేయించిన సిఐడి వాళ్ళకి, సిఐడి వాళ్ళు వచ్చి ఇంతకు ముందులాగా అర్ధరాత్రి ఇల్లు తట్టడం, లేదంటే వాళ్ళని ఎవరైతే విమర్శించారో వాళ్ళని తీసుకొచ్చి లోపల వేయటం, లేదంటే వాళ్ళని థ్రెటన్ చేయడం, లేదంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విసిగించడం, ఇవన్నీ చేయరు ఇప్పుడు. అప్పుడంటే నీ సాటిస్ఫాక్షన్ కోసం చేశారు, ఇప్పుడు చేయరు. సో అలాంటివి చేశారు కాబట్టి మీ మీద వ్యతిరేకత వచ్చింది. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా జనరంజకంగా పరిపాలన చేయాలి అనేది ఆలోచించాలి. నీకు ద్వేషంగా ఉన్నటువంటి వాళ్ళని, నీకు నచ్చనటువంటి వాళ్ళని వేధించాలి, వేటాడాలి అనేటువంటి ఒపీనియన్ అది తప్పు. ఎవరికైనా, జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికైనా తప్పు అది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. ఇప్పుడు కూడా అదే చేయాలనుకుంటున్నాడు ఆయన. అందుకే రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ చేత కంప్లైంట్ చేయించాడు సిఐడికి. ఏం చేయించాడు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది దాని మీద అనే దాని మీద ఈసీ కూడా కన్నేసింది. ఈసీ కూడా కన్నేసి అసలు ఎందుకు ఇలా పురమాయిస్తున్నారు, సిఐడి వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా, ఇబ్బంది పెడితే కనుక ఇమీడియట్గా వెయిట్ చేయాలని చెప్పి అది కూడా ఆలోచిస్తుంది. ఓకే.
ఎందుకు ఇంత ల్యాండ్ టైటిలింగ్ మీద భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన చేసేది నిజమే అయితే, ఆయన చేసేది పారదర్శకంగా ఉంటే, ఆయన చేసేది జనరంజకమైనటువంటి విధానం అయితే ఎందుకు ఆయన భయపడుతున్నారు? ఇప్పుడు రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తిరస్కరించాయి. మరి నువ్వెందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ కూడా అందరూ వద్దన్నా కానీ, సామాన్య ప్రజలు కూడా వద్దన్నా కానీ ధరణి పోర్టల్ని ఇంప్లిమెంట్ చేశారు. ధరణి పెట్టి కేసీఆర్ లాస్ట్కి ప్రజల తిరస్కారానికి గురయ్యాడు. ఇప్పుడు అక్కడ సేమ్ ధరణి లాగానే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆ ప్రయత్నం చేస్తూ దాంట్లో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించేటువంటి వాళ్ళని అణచివేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది మరీ దారుణం. నువ్వు అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు అంటే దాంట్లో ఏదో తప్పు ఉన్నట్టే కదా లెక్క. దాంట్లో తప్పు లేకపోతే నువ్వు అణచివేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తావు? ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, దాంట్లో ఉన్నటువంటి లోపాలు, దాంట్లో ఉన్నటువంటి కష్టాలు వీటిని తెలియజేస్తున్నప్పుడు వాటిని నువ్వు స్వీకరించి దాన్ని ఏదైనా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. దాన్ని ఏదో మార్చేటువంటి ప్రయత్నం చేయకుండా నాకు డాక్యుమెంట్స్ ఇచ్చేసేయండి, మీరు మీ డాక్యుమెంట్స్ నా దగ్గర పెట్టండి, మీ డాక్యుమెంట్స్ నా దగ్గర పెట్టుకుంటే భద్రంగా ఉంటే మీ ఇంట్లో అయితే పోతాయి అన్నట్టుగా ఉంది. నీ డాక్యుమెంట్స్ నీ చేతిలో పెట్టిన తర్వాత నువ్వు ఏం చేస్తావో తెలీదు, నీ మీద నమ్మకం లేదు, నువ్వేం చేస్తావో తెలీదు. సచివాలయాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టినాడు నువ్వు. రాబోయేటువంటి సంవత్సరాలకి ఆదాయాన్ని లెక్కించి బాండ్లు అమ్మినోడు నువ్వు. బాండ్లు అమ్మినటువంటి ముఖ్యమంత్రి ఆయన. అలాంటి ఆయన మీద పబ్లిక్ ఎలా నమ్మకం పెట్టుకుంటుంది? అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమల్లోకి ఇంత బలవంతం చేస్తుంది? 2013 అక్టోబర్ నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత వెంటనే రీసర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్లో రీసర్వే కూడా దాదాపు 80% అయిపోయింది. రీసర్వే చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పాస్ పుస్తకాలు కూడా ఇష్యూ చేశారు. ఆ పాస్ పుస్తకాల్లో అన్ని తప్పులు ఉన్నాయని చెప్పి చాలామంది ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అక్కడ ముందు మీరైతే ఇది తీసేసుకోండి, ఒకవేళ మీకు ఏదన్నా వివాదం ఉంటే కనుక మీరు మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పి అందరి చేత సంతకాలు తీసుకొని బలవంతంగా లేదంటే మీ పెన్షన్లు పోతాయి, మీకు ఆమ ఓడిపోద్ది, లేదంటే చేయూత పోద్ది, ఇలాంటివన్నీ చెప్పేసి వాళ్ళ చేత ఏలు ముద్రలు వేయించుకొని చాలామందికి బలవంతంగా ఆ పాస్ పుస్తకాలు ఇచ్చేసారు, చేతిలో పెట్టారు. ఆ పాస్ పుస్తకాల్లో 180% తప్పులు ఉన్నాయి. ఈ తప్పులన్నింటినీ కూడా మీరు అడిగిపోయి పంచాయతీ సెక్రటరీ దగ్గర మీరు కంప్లైంట్ చేయండి, పరిష్కరిస్తారు అని చెప్పి చెబుతున్నారు వాళ్ళు. అంటే ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి ఉంది? గత ఏడాది 2023 అక్టోబర్ నుంచి ఉంది. అది అక్టోబర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేటువంటి ప్రయత్నం మంత్రులే చేస్తున్నారు విచిత్రంగా. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు నేను అది అమలు చేసి తీరుతానని చెప్పి చెబుతున్నాడు. జగన్మోహన్ మొన్న మీటింగ్లో కూడా చెప్పాడు కదా, దాని గురించి వ్యతిరేకమైనట్టు ప్రచారం చేస్తున్నారు విపక్షాలు. మీరు నమ్మమాకండి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక వస్తే అసలు వివాదాలే ఉండవని చెప్తున్నాడు. అసలు వివాదాలే లేని చోట వివాదాలను సృష్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరికీ తెలుసు. అసలు ఇప్పుడు వివాదాలు ఏదన్నా ఉంటే కనుక ఇమీడియట్గా కోర్టులకు వేసుకుంటున్నారు, కోర్టులో పోరాడుతున్నారు. అవును కదా? మరి అలాంటప్పుడు వివాదాలు లేనటువంటి చోట నువ్వు ఎందుకు అసలు మళ్ళీ వివాదాలు సృష్టిస్తున్నట్టు? ఇప్పుడు 100కి 10%, 5% ఉంటాయండి వివాదాలు. ఆ వివాదాలను పరిష్కరించడానికి చేత అయితే ఆ వివాదాలు పరిష్కరించకుండా లేనటువంటి వివాదాలను సృష్టిస్తూ ఒరిజినల్ డాక్యుమెంట్లు నాకు ఇవ్వండి, నేను తీసేసుకుంటాను, మీరు నన్ను నమ్మండి, నేను ఒక నెంబర్ ఇస్తాను, బార్ కోడ్ లాగా ఒక నెంబర్ ఇస్తాను టైటిలింగ్, దాన్ని బేస్ చేసుకొని మీరు వెళ్ళిపోండి, నా బొమ్మ పెట్టుకొని నేను పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తాను, నా బొమ్మ పెట్టుకొని నేను డాక్యుమెంట్స్ ఇష్యూ చేస్తానని అంటే అది ఏమన్నా రాజుల పరిపాలన కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలోనైనా ఆ విధంగా చేశారో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు? ఏ రాష్ట్రంలోనైనా. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన అప్పుడెప్పుడు వ్యాక్సిన్కి నరేంద్ర మోడీ బొమ్మ వేస్తే దాని మీద వ్యతిరేకిస్తే తీసేశారు కోవిడ్ వ్యాక్సిన్లు సందర్భంగా. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఎవరైతే అవగాహన కల్పిస్తారో వాళ్ళపైన అయితే కేసులు పెట్టడానికి చూస్తున్నారు అంటున్నారు. మరి దానికి భయపడి వెనకడిగేస్తారా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ వేసినా కానీ ప్రైవేట్ సైన్యం ఊరికే ప్రయత్నం చేస్తుంది ఇలా కంప్లైంట్ చేయడానికి, లేదంటే బెదిరింపులతోనే వదిలేస్తారా కేసులు పెట్టకుండా ఏంటనే చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.